అయ్య బాబోయ్, ఈ రేట్లు చూస్తే మనం తినలేమండి. అయినా ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు ఎక్కువ. మేము చూసి చూసి ఖర్చు పెట్టే వాళ్ళం. హాఫ్ కేజీకి ఆల్మోస్ట్ 500 yen. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేము సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. సో అక్కడ మనకి ఎలాంటి వెజిటేబుల్స్ దొరుకుతాయి అండ్ కాస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాము. లెట్స్ గో. మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న ఒక సూపర్ మార్కెట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ వీటి కాస్ట్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియోని చూసి సపోర్ట్ చేసినందుకు. నా హోమ్ టూర్ వీడియోని చాలా మంది చూశారు అండ్ లైక్ చేశారు అండ్ మంచి మంచి కమెంట్స్ పెట్టారు. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ బ్లెస్డ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉన్నందుకు. ఇక్కడ ఈ గ్రేప్స్ చూడండి, ఓన్లీ 2 bunch వచ్చేసి 430 yen. మన ఇండియాలో కన్వర్ట్ చేసి సమ్వేర్ 250 రూపీస్ కి ఓన్లీ ఈ 2 bunches ఆఫ్ గ్రేప్స్. అండ్ నెక్స్ట్ ఈ 3 oranges వచ్చేసి 430 yens. అండ్ ఇక్కడ బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 800 yen. ఓన్లీ ఇంత నాకు తెలిసి ఒక 100 grams కూడా ఉంటాయో ఉండవు ఇవి. అండ్ ఇవి చూడండి, యాక్చువల్గా ఇది కూడా 1 type ఆఫ్ ఆరెంజ్. ఇవి చాలా చిన్న, నిమ్మకాయ కన్నా చిన్నగా ఉంటాయి ఇవి. అండ్ ఈ జస్ట్ ఇవి ఒక 10 ఉన్నాయి కావచ్చు అంతే. ఇది వచ్చేసి 430. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి. ఈ స్ట్రాబెర్రీస్ వచ్చేసి సమ్వేర్ 430 yen. మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే 250 రూపీస్ కి ఓన్లీ ఇన్నే స్ట్రాబెర్రీస్. చాలా కాస్ట్లీ జపాన్ లో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఓన్లీ 5 bananas వచ్చేసి 279 yen ఇవి. ఇక్కడ యాక్చువల్ గా ఆరెంజెస్ కొన్ని చాలా చిన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. ఎల్ సైజ్ ఉంటుంది, ఎం సైజ్ ఉంటుంది, ఎస్ సైజ్ ఉంటుంది, ఇంకా నిమ్మకాయ కన్నా చిన్న సైజెస్ కూడా ఉంటాయి. ఈ సైజ్ లో ఉన్న ఆరెంజెస్ అయితే చాలా స్వీట్ గా ఉంటాయి. ఇవైతే మేమైతే ఇవే ట్రై చేసాం, ఎక్కువగా ఇవే తీసుకుంటాం రెగ్యులర్ గా. అండ్ ఈ ఓన్లీ ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి. ఈ 5 oranges వచ్చేసి 538 yen ఉంది. అండ్ ఇక్కడ 2 types ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి, గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ యాపిల్. ఈ ఒక్క యాపిల్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి సైజ్ అయితే. ఈ ఒక్క యాపిల్ వచ్చేసి 200 yen. లేదు మనకు ప్యాకెట్ లో కావాలన్నా కూడా ఇక్కడ 4 యాపిల్స్ ఒక ప్యాకెట్ లో ఉంది. ఇది వచ్చేసి 646 yen ఉంది దీని కాస్ట్. అండ్ ఇక్కడ కివి ఉంది. ఈ ఒక్క కివి వచ్చేసి 150 yen. జపాన్ లో కిలోల లెక్క అమ్మరు, అమ్ముతే ఒక్కటైనా అమ్ముతారు, లేదంటే ఒక ప్యాకెట్ అయినా అమ్ముతారు. ఆ ప్యాకెట్ లో ఆ క్వాంటిటీ బట్టి రేట్ ఉంటుంది ఇక. అండ్ చూడండి, ఇక్కడ ఒక సింగిల్ కివి ఉంది అండ్ ఇక్కడ ప్యాకెట్ ఒక బాక్స్ ఆఫ్ కివి ఉంది. దీని రేట్ వచ్చేసి 495 yen ఉంది. అండ్ ఇక్కడ బనానా పువ్వు అంటారు కదా, సో ఇది కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. దీంతో ఏం వెరైటీస్ చేయొచ్చు నాకైతే తెలియదు. మీకేమైనా తెలిసేది ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, సో దట్ నేను ట్రై చేస్తాను. అండ్ వీటితోనైతే నేను కర్రీస్ వండుకుంటాను, ఈ రా బనానా. ఇక్కడ పైనాపిల్ వచ్చేసి ఒక్క పైనాపిల్ 538 yen. ఇక ఇండియాతో కంపేర్ చేస్తే మనం తినలేమండి. మేము జపాన్ కి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అసలు మాకు కనీసం ఏమంటారు, మేము చూసి చూసి ఖర్చు పెట్టే వాళ్ళము. ఇక తర్వాత మాకు కొంచెం కొంచెం పోగా అలవాటు అయింది ఇక్కడ ఉన్న రేట్స్ కి. సింగిల్ అవకాడో వచ్చేసి 150 yen ఉంది. అండ్ ప్యాకెట్ తీసుకుంటే మాత్రం 640 yens ఉన్నాయి. అండ్ ఇండియాలో ఎగ్జాక్ట్ గా మీకు లైక్ రేట్ తెలుసుకోవాలనుకుంటే నేను డిస్ప్లే మీద పెడతాను, చూడండి. ఇప్పుడు వెజిటేబుల్ సెక్షన్ కి వస్తే ఈ 5 tomatoes వచ్చేసి 500 yen. మన ఇండియాలో అయితే ఒక 40 రూపీస్ పెడితే 1 kg వస్తుంది, కానీ నాకు తెలిసి ఒక 1 kg కూడా ఉండదు, ఒక నియర్ టు ½ kg ఉంటుందేమో అండి అంతే. ఈ ½ kgకి ఆల్మోస్ట్ 500 yen. అండ్ ఇక్కడ ఇది కీర దోసకాయ. ఈ కీర దోసకాయ ఒక్కటి వచ్చేసి 100 yen.
అప్పుడప్పుడు ఇక్కడ మనకు ఒక పుదీనా కొత్తిమీర కూడా పెడతారు. జస్ట్ ఒక చిన్న ఇగో ఇంతే వస్తుందండి కొత్తిమీర, ఇంతే వస్తుంది. ఇంతే కొత్తిమీర 200 yen ఇక్కడ. అండ్ పుదీనా కూడా అంతే, కొన్ని ఆకులు వస్తాయి ఇంతే, అవే 200 yen ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ 2 గార్లిక్ వచ్చేసి 100 yen. అండ్ ఇక్కడ మనకి పాలకూర కూడా ఉంది. ఈ పాలకూర ఒక్క కట్ట పాలకూర 128 yen ఉంది. అండ్ మన ఈ రెడ్ ఆనియన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రెడ్ ఆనియన్స్ ఒక్కటి వచ్చేసి 170 yen. అండ్ ఇక్కడ కాలీఫ్లవర్ కూడా ఉంది. ఈ కాలీఫ్లవర్ ఒక్కటి వచ్చేసి 400 yen. హాఫ్ కూడా అమ్ముతున్నారు. ఆఫర్ లో ఉందంటే ఇక్కడ 100 yen ఇట్లా ఎల్లో స్టిక్కర్ పెడతారు. ఆఫర్ లో ఉన్న ప్రతి వస్తువు ఇక్కడ ఎల్లో స్టిక్కర్ మీద పెడతారు. ఇదిగోండి చూడండి, ఈ బిన్నీస్ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. ఈ ఇన్ని బిన్నీసే 300 yen. ఇది వచ్చేసి అల్లం. ఈ జస్ట్ 2 పీసెస్ ఉన్నాయి అంతే ఇందులో. ఈ అల్లం వచ్చేసి 100 yen. అండ్ మష్రూమ్స్, అండ్ ఇవి వచ్చేసి రాడిష్. అండ్ ఇక్కడ మష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ జస్ట్ ఈ ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్ వచ్చేసి 300 yen. మీకు ఇంకొకటి షాకింగ్ చెప్పానా, ఇగో చూడండి ఈ ప్యాకెట్లో ఎన్ని బెండకాయలు ఉన్నాయండి. నాకు తెలిసి ఒక 6-7 ఉన్నాయి కావచ్చు అంతే. ఈ ఓన్లీ 6-7 బెండకాయలే 139 yen. అండ్ ఇక్కడ ఇది స్వీట్ కార్న్ ఉంది. ఈ స్వీట్ కార్న్ వచ్చేసి ఒకటి 160 yen. ఇవ్వండి ఇక్కడ ఉల్లాకు కూడా ఉంది, స్ప్రింగ్ ఆనియన్. ఇది వచ్చేసి 128 yen. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ క్యాప్సికమ్ ఓన్లీ నాకు తెలిసి ఒక 7 ఉన్నాయి ఇందులో అంతే. ఇది వచ్చేసి 387 yen. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 వంకాయలు. ఈ 3 వంకాయల రేట్ వచ్చేసి 250 yen అండి. అండ్ ఈ కట్ చేసిన పంప్కిన్ చూడండి 250 రూపీస్, సారీ yens. ఇవి సాంబార్లో వేసుకుంటుంటాను జనరల్గా నేను, బాగుంటుంది. కానీ తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక్క వంకాయ వచ్చేసి 170 yen. అయ్య బాబోయ్, ఈ రేట్లు చూస్తే మనం తినలేమండి. మన ఇండియాలో అలవాటు ఉన్న వాళ్ళు అసలు ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు అసలు కూరగాయలు చూసుకొని వండుకోవాలి. ఫ్రైలు అయితే మర్చిపోయాం మేము అయితే జపాన్కి వచ్చాక. ఇండియా వెళ్తేనే మేము పుష్కలంగా కూరగాయలు తింటాం. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ముల్లంగి, మన సోరకాయ అంత సైజ్ లో ఉంది. ఈ ముల్లంగి రేట్ వచ్చేసి 200 yen. ఇక్కడ 3 ఆనియన్స్ వచ్చేసి 300 yen. ఈ ఆనియన్స్ చాలా పెద్ద సైజ్ లో ఉన్నాయి. కానీ ఎంత పెద్ద సైజ్ లో ఉన్నాయి, ఎంతైనా ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు ఎక్కువే. ఇక్కడ స్వీట్ పొటాటో అన్ని డేస్ దొరుకుతాయి. అండ్ ఈ 3 స్వీట్ పొటాటో కాస్ట్ వచ్చేసి 430 yen. వచ్చేసి చామగడ్డలు, ఇది ఓన్లీ ఈ ప్యాకెట్ ఆఫ్ చామగడ్డలు వచ్చేసి 430 yen. అండ్ ఇక్కడ ఈ క్యారెట్ ఓన్లీ 3 క్యారెట్, ఇది వచ్చేసి 250 yen. ఈ బ్రోకలీ వచ్చేసి 200 yen.
ఈ క్యాబేజ్ వచ్చేసి 200 yen. ఈ సెక్షన్ వచ్చేసి కూరగాయలు సేల్ అవ్వవు కదా, అవి చాలా రోజులు అయిపోయి ఉంటాయి. సో అప్పుడు వీళ్ళు ఆఫర్లో పెట్టేసి ఈ ర్యాక్లో పెడతారు. ఈ ప్యాకెట్ ఆఫ్ ఆలుగడ్డలు వచ్చేసి 322 yen ఉంది. ఇక్కడ వచ్చేసి సీ ఫుడ్ చాలా ఫేమస్. సో వీళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ తింటారు. యాక్చువల్గా నేను ఈవినింగ్ రావడం వల్ల ఈ స్టోర్కి అన్నీ సేల్ అయిపోయి ఉన్నాయి. మీకు చూపిద్దామంటే చాలా కొన్నే కనిపించాయి. సో అవే నేను రికార్డ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సాల్మన్ ఫిష్, ఇలా పీసెస్లా అమ్ముతారు వీళ్ళు. ఇది 186 grams-కి 800 yen. అండ్ ఇవి 10 eggs, దీని కాస్ట్ వచ్చేసి 250 yen. కుకింగ్ ఆయిల్ జనరల్గా నేను ఇదే యూజ్ చేస్తాను. ఈ ఆయిల్ 1 లీటర్ వచ్చేసి 500 yen. 1 kg షుగర్ వచ్చేసి 250 yen. అండ్ ఇక్కడ సాల్ట్, ఈ సాల్ట్ 1 kg వచ్చేసి 350 yen. ఇక్కడ కొన్ని మన ఇండియన్ మసాలాస్ కూడా దొరుకుతాయి. ఈ ప్యాకెట్ అన్ని 15 grams ప్యాకెట్, ఏది తీసుకున్నా కూడా 139 yen. మేమైతే జనరల్గా ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఉంటుంది టోక్యోలో, అందులో నుంచి ఆన్లైన్ ఆర్డర్ చేస్తాం. ఇక్కడ మాకు బల్క్లో చికెన్ దొరుకుతుంది. సో ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేసి 100 grams-కి 78 yen. సో ఇది 1 kg 611 grams ఉంది కాబట్టి 1357 yen పడింది. బల్క్లో తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది. సో ఇలా సపరేట్ పార్ట్స్గా వీళ్ళు సేల్ చేస్తారు. ముందే వాళ్ళు కట్ చేసి క్లీన్గా వాష్ చేసేసి ఇలా ప్యాకెట్లో ప్యాక్ చేసి పెడితే మనం వెళ్ళి తీసుకోవడమే. ఇది వచ్చేసి మిల్క్ ప్యాకెట్, 1 లీటర్ కూడా కాదండి, 900 ml. ఇది వచ్చేసి 250 yen. ఇక్కడ లో ఫ్యాట్ మిల్క్, లేకపోతే మనకు ఎక్కువ థిక్ మిల్క్, అన్ని టైప్స్ ఆఫ్ మిల్క్ కూడా ఉన్నాయి. ఆల్మండ్ మిల్క్, అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి పెరుగు, ఇది 400 grams ఉన్నాయి. ఇది వచ్చేసి 170 yen. ఇక్కడ పెరుగు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగర్ట్స్ ఉంటాయి. లైక్ మనకు కావాలంటే ఫ్రూట్ యోగర్ట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ మిక్స్ చేసి ఉంటాయి, లైక్ స్ట్రాబెర్రీస్ కానీ, ఆరెంజ్ కానీ, ఇంకా వెనిలా ఫ్లేవర్లో కానీ. సో వీళ్ళు ఇది ఒక డెజర్ట్ లాగా తింటారు. ఈ స్టోర్లో పీనట్స్ కూడా ఉన్నాయి. సో వీటి కాస్ట్ వచ్చేసి 450 grams-కి 430 yen పడుతుంది. జపాన్లో కొన్ని స్టోర్స్లో సెల్ఫ్ బిల్లింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనం ఏం తీసుకున్నామో వాటి బార్ కోడ్ ఉంటుంది, అది మనం అక్కడ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఉంటుందో అది మనం పేమెంట్ చేసేసుకొని బిల్ తీసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ ఎవరు చెక్ చేసే వాళ్ళు ఉండరు. వీడియో చూసాక మీకు అర్థమై ఉంటుంది జపాన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఎక్స్పెన్సివ్ అనేసి. వీడియో చూసాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ని కిందున్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూస్తున్నందుకు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.